ప్రభాస్ అన్న మార్నింగ్ ఇచ్చిన స్టేట్మెంట్ మార్ మోగుతుంది. సమ్ స్పెషల్ పర్సన్ ఇస్ గోయింగ్ టు ఎంటర్. స్పెషల్ పర్సన్ అన్నారు. అన్మ్యారీడ్ వాళ్ళు స్పెషల్ పర్సన్ అయితే డెఫినెట్లీ అది మ్యారేజ్ అవుతుంది. మ్యారీడ్ అనుకోండి, నాలాంటి వాడు స్పెషల్ పర్సన్ అయితే డెఫినెట్లీ ఇది బేబీ అవ్వచ్చు. బట్ అన్మ్యారీడ్ ప్రభాస్ లాంటి మన డార్లింగ్ ఫిలిం ఇండస్ట్రీకి ఎన్నో హిట్ ఇచ్చిన మన డార్లింగ్ ప్రభాస్ లైఫ్ లో సమ్ స్పెషల్ పర్సన్ అంటే అది డెఫినెట్లీ మ్యారేజ్ అవబోతుంది. చాలా మంది రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎవరిది గుడ్ న్యూస్. ఒక్క విషయం, ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ప్రభాస్ సినిమాలో ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఎన్ని స్పెషల్ పర్సన్ అనేసి ఇప్పటి వరకు ఎప్పుడైనా ప్రభాస్ ఎక్కడైనా సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా పోస్ట్ చేశారా, ఎక్కడైనా ట్వీట్ చేశారా? ఇన్ని ఇయర్స్ ఆఫ్ హీరోగా ఎక్స్పీరియన్స్ ఇన్ని సినిమాలోని ఎక్కడ చేయలేదు కదా. ఎక్కడ చేయలేని మనిషి సడన్ గా సమ్ స్పెషల్ పర్సన్ అనేసరికి ఇట్ డెఫినెట్లీ ఏ మ్యారేజ్. ఇంట్లో గుడ్ న్యూస్ కాదు, ఇంట్లో ఎవరు ప్రెగ్నెన్సీ న్యూస్ కాదు. ఆయన ట్వీట్ చేశారంటే డెఫినెట్లీ మ్యారేజ్. చాలా మంది అంటున్నారు మ్యారేజ్ కాదు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్తారు. ప్రభాస్ చిన్నపిల్లడు ఏంటి స్వామి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్పడానికి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ట్రోల్ చేయడానికి, తన పర్సనల్ లైఫ్ తనకి నచ్చిన వాళ్ళు దొరికితే హ్యాపీగా ట్రోల్ చేస్తాడు. నా సో అండ్ సో పర్సన్ నాకు నచ్చారు, స్పెషల్ పర్సన్ ఎంటర్ అవబోతున్నారని. మ్యారేజ్ అయితే పక్కగా అవుతుంది. మా డార్లింగ్ ఎలా ఎవరు వదలరు, కానీ మ్యారేజ్ అయితే పక్కగా అవుతుంది. ద బెస్ట్ ఆప్షన్ కోసం తను ఇన్ని రోజు వెయిట్ చేసి ఉంటారేమో. ఫైనల్ గా తన బెస్ట్ ఆప్షన్ దేవుడి దేవాల దొరికారు. ఆ సస్పెండ్ ఎవరో, ఆ అమ్మాయి ఎవరో, హీరోయినా లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ అవుట్ సైడ్ అమ్మాయా, రిలేటివా, దగ్గర బంధువులా, లేకపోతే బయట అమ్మాయా, సోషల్ ఇన్ఫ్లుయెన్సరా, ఆ అమ్మాయి ఎవరో తెలీదు. బట్ డెఫినెట్లీ అంటే చాలా మంది ఇంకో రకంగా కూడా మాట్లాడుతున్నారు. ఏంటంటే ఒక సినిమా వస్తుందట, త్వరలో రిలీజ్ అట, దానికోసం స్పెషల్ పర్సన్ కోసం ఆయన జస్ట్ సినిమా హిట్ అవ్వడంకో జస్ట్ పబ్లిసిటీ చేస్తున్నారు. ప్రభాస్ సినిమా హిట్ చేయడానికి పబ్లిసిటీ చేయడం ఏంటి స్వామి? బాహుబలి లాంటి సినిమా చేశాడు, అక్కడ లేని పబ్లిసిటీ ఇక్కడ ఎలాంటి సినిమాలకు పబ్లిసిటీ చేయడం ఏంటి? అటువంటిది ఏంటి లేదు. ఆయన పర్సనల్ ట్రోల్ అది. స్పెషల్ పర్సన్ ఇస్ ఎంటరింగ్ అని ఆయన పర్సనల్ ట్రోల్ డెఫినెట్లీ ఈస్ ఎ గుడ్ సైన్. మన అందరూ అనుకున్నట్టు ఆయనకి కావాల్సిందే షార్ట్ టైంలోని నాకు తెలిసి ఇయర్ ఎండింగ్ కల్లా లేకపోతే నెక్స్ట్ ఇయర్ కల్లా మ్యారేజ్ ప్లాన్ ఉంది. బిఫోర్ సో ఏమంటారు, సముద్రంలోని పెద్ద తుఫాన్ వచ్చే ముందు చిన్న వర్షం పడుతుంది కదా, అలాగే చిన్న హింట్ ఆయన ఇచ్చారు దట్ ఓకే సంథింగ్ ఇస్ ఫిక్స్. ఆయన ఫ్యామిలీలో ఏదో ఫిక్స్ అయ్యింది, కానీ కొన్ని ముహూర్తాలు ఉంటాయి, కొన్ని మంచి రోజులు ఉంటాయి, అప్పుడే పబ్లిక్ చేస్తారు కదా. అలాగే జస్ట్ డెమోన్స్ట్రేషన్ ఇచ్చారు. డెఫినెట్లీ సమ్ డే ఆ అమ్మాయి ఎవరు తాలూకా అమ్మాయి, ఏ పని చేస్తుంది, ప్రభాస్ కి అమ్మాయి ఎలా ఇష్టపడ్డారు, లేకపోతే ఏంటి, మొత్తం అంతా A to Z పబ్లిక్ ముందు వస్తుంది. దీనికి ఇంకో రకంగా ట్రోల్ చేయకండి. నా వీడియో చేయడానికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దీనికి ఇంకో రకంగా ట్రోల్ చేసి సినిమా కోసం ప్రమోషన్ కోసం ప్రభాస్ ట్రోల్ చేశాడు, ప్రభాస్ లైఫ్ లో అంత ఎర్లీగా మ్యారేజ్ అవ్వద్దు, తను బాల్ హెడ్, ఇవి అవి అలాంటి ట్రోల్స్ వద్దు. ఒక ఫిలిం ఇండస్ట్రీ, మన అందరికి డార్లింగ్ ఉన్న ఒక ఫిలిం ఇండస్ట్రీలోని పనిచేసే హీరో, మన అందరికి డార్లింగ్, మన బాహుబలి ఒక ట్రోల్ చేశారంటే పనికిరాని ట్రోల్ కాదు, ఇట్స్ వాల్యుబుల్. మీకు అర్థం కాకపోతే మీ బొర్ర అక్కడ వరకు ఆపియండి. అర్థమైన వాళ్ళు చిన్న ట్రోల్ కి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ ప్రభాస్ అన్న మీకు మాకైతే జస్ట్ ప్రభాస్ అనుకున్న అమ్మాయిలు అంటే చాలా మంది ఇష్టపడతారు. నాకు ప్రభాస్ అంటే ఇష్టం, నాకు రామ్ చరణ్ అంటే ఇష్టం. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది ప్రభాస్ అన్నకి, మహేష్ బాబు, ప్రిన్స్ కి చాలా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్. సో హర్ట్ అయిన వాళ్ళు కొన్ని గుండెకాయలు కూడా ఉంటాయి అక్కడ డెఫినెట్లీగా. ఎనీవేస్, సో నా సైడ్ నుండి నేను కూడా వన్ ఆఫ్ ద ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. ఆయన మూవీస్, ఆయన బాడీ, ఆయన పర్సనాలిటీ, డైలాగ్ డెలివరీ చాలా ఇష్టం నాకు. పర్సనల్ గా నాకు చాలా చాలా ఇష్టం. సో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద వాట్ ఐ మీన్ టు సే, ఇష్టంగా చూస్తాను ఆయన సినిమాలు, చాలా ఇష్టంగా చూస్తాను. ఫ్రమ్ ఈశ్వర్. సో చాలా ఇయర్స్ కి సస్పెన్స్ తర్వాత ఒక చిన్న డెమోన్స్ట్రేషన్ ఇచ్చారు. సమ్ వన్ స్పెషల్ ఈస్ గోయింగ్ టు ఎంటర్. ప్రభాస్ అన్న, నువ్వు నా వీడియో చూస్తున్నావు లేదా నీ ఫ్యాన్స్ వాళ్ళ వీడియో చూస్తున్నావు అంటే నా సైడ్ నుండి హార్ట్లీ కాంగ్రాట్స్. నీ ఏమంటారు, ఈ చిన్న ట్రోల్, ఈ చిన్న ట్వీట్ నీ లైఫ్ లోని మంచి మార్పు రావాలి, నీ లైఫ్ లోని ఒక కొత్త బిగినింగ్ రావాలి, నువ్వు మాలాగా ఒక ఫ్యామిలీ మెంబర్ అవ్వాలి, నువ్వు కూడా అంకుల్ అని అనిపించుకోవాలి అనేసి నా హార్ట్ఫుల్ విషెస్. ప్రభాస్, విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ లవ్ యూ ఆల్.